శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. నవరాత్రులు, ఆశ్వేయుజ దేవి నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం. 9 రోజులు. ఈ సందర్భంగా శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక మిత్రులకి, ప్రేక్షకులకి 3 సాధనలు ఈ నవరాత్రుల్లో చేయదగినవి అందించబోతున్నాను. ఈ 3 సాధనలలో ఏదో ఒకదానిని ఎంచుకుని ఈ 9 రోజులలో ఆ సాధనని పూర్తి చేయండి. ముందుగా భువనేశ్వరి సాధన, శ్రీ భువనేశ్వరి సాధన. పరమపూజ్య గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానంద డాక్టర్ నారాయణ దత్ శ్రీమాలి గారు అందించిన ఈ సాధన ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఈ మంత్రాన్ని 1,25,000 జపం చేయాలి. 1,25,000 అనుకోకండి, తర్వాత మీకే తెలుస్తుంది. తెల్లని వస్త్రాలు ధరించాలి. తెల్లని నూలు ఆసనం మీద కూర్చోవాలి. తెల్లని వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా కూర్చోవాలి. మీ దగ్గర భువనేశ్వరి యంత్రం ఉంటే ఎదురుగా ఒక పీట, దానిపై తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ పీటపైన ఆ యంత్రాన్ని ఉంచి పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. నైవేద్యంగా పాలతో చేసిన ఏ తీపి పదార్థాన్నైనా సమర్పించండి. మీ దగ్గర భువనేశ్వరి యంత్రం లేదు, ఏమీ ఇబ్బంది లేదు. భువనేశ్వరి చిత్రపటం, ఫోటో, దాన్ని సంపాదించండి. మీకు నెట్లో దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫ్రేమ్ కట్టించుకోండి. పీట మీద తెల్లని వస్త్రం పరిచి దానిపైన దానిని ఉంచి ఆ చిత్రపటానికి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. అది కూడా మీకు వీలు కాలేదు, ఏమీ కంగారు పడక్కర్లేదు. పీట వేసుకోండి. దాని మీద తెల్లని వస్త్రం పరచండి. ఒక నేతి దీపాన్ని పెట్టండి. ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానిని మధ్యలో ఉంచండి. దానికి ముందు 2 వైపులా మరొక 2 నేతి దీపాలను వెలిగించండి. ఈ మధ్యలో పెట్టిన నేతి దీపాన్నే శ్రీ భువనేశ్వరి దేవిగా భావించి ఆ దీపానికే పంచోపచార పూజ చేయండి. ఇందాక చెప్పినట్టుగానే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. నైవేద్యం పాలతో చేసిన ఏ తీపి పదార్థమైనా సరే. ఆ తరువాత స్ఫటికమాలతో కానీ తెల్లని హకీక్మాలతో కానీ, అవి ప్రాణప్రతిష్ఠ చేసినవై ఉండాలి. ఈ 2 మాలల్లో దేనితో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 1,25,000 జపించండి. ఈ 9 రోజులలో జపించిన తరువాత మీకు వీలైతే హోమ విధానం తెలిసి మీకు ఉంటే మీరు హోమం చేయండి. ఒక 1000 ఆహుతులు చేయండి. మీకు హోమ విధానం తెలియదు, ఆ విధానం తెలిసిన వారిని ఎవరినైనా పిలిచి వారి చేత చేయించుకోండి. ఆహుతులు మీరు వేయండి. అది కూడా మాకు కుదరదు అనుకుంటే ఇదే మంత్రాన్ని మరొక 10,000 జపం చేయండి. ఈ విధానంలో ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులలో ఈ మంత్రాన్ని 1,25,000 జపం పూర్తి చేయండి. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందిస్తున్నాను, అందుకోండి. ఇది భువనేశ్వరి ఏకాక్షరీ మంత్రం, ఒకటే ఒక అక్షరం. అందుచేత మీకు నిష్ఠ ఉంటే 1,25,000 జపం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ మంత్రం ఏమిటి? హ్రీం. HRIIM, హ్రీం. లేదు, HREEM, హ్రీం. ఏమిటది? హ్రీం. హ్రీం. ఈ ఒక్క అక్షరాన్ని మీరు జపించండి. దీనివల్ల ఫలితం ఏమిటి అంటే, ప్రధానంగా
ఐశ్వర్యాన్ని కోరుకునేవారు, దారిద్ర్య బాధల నుంచి విముక్తం పొందాలి అనుకునేవారు ఈ జపం చేయాలి. ఈ జపం చేయడం ద్వారా శ్రీ భువనేశ్వరి కృపా కటాక్షాలతోటి మీ కోరికలు నెరవేరుతాయి, ధర్మబద్ధమైనవి. అయితే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో చేసే ఈ 1,25,000 జపంలో మీరు అమ్మవారిని ఏ కోరిక కోరవద్దు. ఏ కోరిక కోరవద్దు. శ్రీ భువనేశ్వరి దేవత ప్రసాద సిద్ధ్యర్థం, శ్రీ భువనేశ్వరి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అని మాత్రమే సంకల్పం చెప్పండి. నిజానికి అదొకటి దొరికితే చాలు మనకి. దేవతానుగ్రహం దొరికితే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. కనుక వీలైన వారందరూ ఈ మంత్రజపం చేసి శ్రీ భువనేశ్వరీదేవి కృపా కటాక్షాలకు పాత్రులవుతారని ఆశిస్తున్నాము, విశ్వసిస్తున్నాము. కనుక మీరందరూ కూడా ఈ జపం చేయండి, అమ్మవారి కృపా కటాక్షాలను పొందండి. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరొక సాధన, శ్రీ దుర్గా అష్టాక్షరీ మంత్ర సాధన అనే దాన్ని అందిస్తాను. దాన్ని కూడా అందుకోండి. నవరాత్రులు ప్రారంభమయ్యే లోపుగా, అంటే 3వ తారీఖు లోపుగా మీకు 3 సాధనలు అందించబోతున్నాను. ఈ 3 సాధనల్లో ఏదో ఒకదానిని మాత్రమే ఎంచుకుని మీ అవసరాన్ని బట్టి ఆ సాధనను అవలంబించండి. విధానాలన్నీ తర్వాత ఏ మంత్రానికి ఆ మంత్రానికి విధానాన్ని అందిస్తాను. ఇప్పుడు చెప్పిన విధానంలో శ్రీ భువనేశ్వరి ఏకాక్షరి మంత్ర సాధన చేయండి. స్వస్తి.